జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బీజేపీ నేతలు విస్తృతంగా పర్యటించారు. గణపురం మండలం చెల్పూరు రైతు వేదిక వద్ద ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నేతలు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఐకేపీ కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, టార్పాలిన్లు, గన్ని సంచులు సకాలంలో అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. కాటారం మండలంలో ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులపై కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. వెంటనే కొనుగోలు ప్రారంభించకపోతే రైతుల ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. రెండు మిషన్లు ఉండేది, ఇక్కడ రెండు మిషన్లు ఉండేది. ఈడు ఒకటే మిషన్ అయింది. చాలా ఇబ్బంది పడి రైతులు నీరు నాకు కావాలంటే కళ్ళం అంతటా ఎట్లా పెడతారు వస్తే మళ్ళీ ఈ కాటాలు లేవు. అట్లాంటి సమస్యలు ఏర్పడ్డాయి రైతులకు. అట్లనే ఉన్నాయి పోసుకోమన్నారు. ఐకేపీ కంటే ముందు 2 నెలల కోసి అట్లానే ఉన్నాయి. రాలే కళ్ళం లేక ఇలా పోసినందుకు బత్త రూపాయి అసలు నీళ్లు మేము తెచ్చుకోకటే. లారీ వాళ్ళు వస్తే లారీకి బత్త 10 రూపాయలు ఇద్దరే వేసుకపోతారు. అట నెల అవుతుంది. ఇలా ఒక్క లారీ హత్తుడు లేదు సార్, లారీ హత్తుడు లేదు. ఏం చెప్పారంటే మా సొంత లారీని పంపిస్తాను అన్నాడు. ఎవరో కాంట్రాక్టర్ పెట్టిన వాళ్ళు ఆ కాంట్రాక్టు అది తెలియదు. లారీని సొంత లారీ 8 రోజులకు ఒక్క లారీ సార్, లారీ అయితే హత్తుడు లేదు. తూకం 41 వడ్ల కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మా మీద దాడి చేయడం కంటే, మా మీద నిందలు వేయడం కంటే సిగ్గుతో తలదించుకొని తప్పును ఒప్పుకొని తక్షణమే అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యి గన్ని బస్తాలు ఎక్కడ అవసరం ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ కాంటాలు అవసరం ఉంది, ఎక్కడ గోడౌన్స్ అవసరం ఉన్నాయి. ఈ నెత్తి మీద కాలం వచ్చింది కాబట్టి వర్షాలు రాకముందే మొత్తం పంటను ఎట్లా కాపాడాలో మీరు ఆలోచన చేయాలి తప్ప ఎదురుదాడి చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆనాటి ప్రభుత్వం రైతులు ఉద్యమాలు చేస్తే బేడీలు వేసింది. ఈనాటి ప్రభుత్వం రైతులు మళ్ళీ మా పంటను కొనమని చెప్తే మీరు కేసులు పెడతా ఉన్నారు. కేసులు సంఖ్యలు వేసిన ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో రేపు కేసులు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. కర్రు కాల్చి వాత పెడతారు. బాబు, మీరు ఇప్పటికైనా మీరు వెంటనే కొనుక్కొని ఈ పంటనంతా కూడా లిఫ్ట్ చేయాలని. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంతని నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కాటారం వ్యవసాయ కమిటీ కార్యాలయం ముందు ఉన్నాం మనం. ఇప్పుడు పేరుకు ప్రతి 3 సంవత్సరాలకోసారి వ్యవసాయ కమిటీ చైర్మన్ వేసుకుంటున్నారు తప్ప కాటారం ఇంత పెద్ద విస్తీర్ణంలో కట్టినటువంటి ఈ మార్కెట్లో ఈ రోజు దాకా కార్యకలాపాలు కొనసాగించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ ఉంటాడు కానీ కాటారం వ్యవసాయ